మనం చరిత్రలోకి ప్రయాణించి వెళ్ళామంటే ఎన్నో సంవత్సరాల క్రితం మన భూమి మీద రక్తం ఏరులై పారింది. భయంకరమైన రాజులు, దోపిడీ దొంగలు ఉండేవారు. వీరి అత్యాశ వల్ల ఎన్నో రాజ్యాలు, ఎంతోమంది ప్రాణాలు మట్టిలో కలిశాయి. ఇలా ప్రజలను శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఎంతోమంది రాజులు తమ రాజ్యాలను పెద్ద పెద్ద కొండలపై కోటలుగా నిర్మించుకున్నారు. అయినప్పటికీ రాజ్యంలోని కోటలు కాలం గడిచిన కొద్దీ అంతరించిపోతూ వస్తున్నాయి. అలా శత్రువుల వల్ల ఎన్నో కోటలు అంతరించిపోయాయి. అలా అంతరించిపోతున్న కోటలలో ఒకటి తెలంగాణలో ఉండే పానగల్ కోట. అసలు పానగల్ కోట చరిత్ర ఏంది, అసలు ఆ పానగల్ కోట ఇప్పుడు ఎట్లుందో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. అక్కడికి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఆదివారం ఇలాంటి పురాతన కట్టడాల గురించి ఒక వీడియో వస్తుంది. దీనితో పాటు మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోస్ వస్తాయి. అందుకోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ కోట వనపర్తి నుండి కొల్లాపూర్కి వెళ్ళే దారిలో, వనపర్తికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో పానగల్ సమీపంలో ఈ కోట కనిపిస్తుంది. అయితే ఈ కోట చాలా విశాలంగా ఉంటుంది. అంటే 2 కొండలను కలుపుకొని చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. ఏంది కోట చూపిస్తారంటే ఈ మట్టి రోడ్డు చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. కాకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ దారి గుండా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని, కనిపించడానికి ఉంటుందని ఆడికి మొత్తం కట్ చేసి జస్ట్ 30 సెకండ్స్ వీడియోలో ఇంట్లో పెట్టినాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. మన కోట వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక దర్గా కనిపిస్తుంది. ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం వేళలో అక్కడ ఎవరు ఉండడానికి ప్రయత్నించరు. రాత్రి సమయంలో అక్కడికి ఒక సింహం వచ్చి ఈ దర్గాను మొత్తం శుభ్రం చేసి, ఆ సమయంలో అక్కడికి ఎవరైనా వస్తే రక్తం కక్కుకొని చనిపోతారని ఇక్కడ అయితే ప్రజలు నమ్ముతుంటారు. ఈ దర్గా దాటిన తర్వాత కొంచెం దూరంలో వెళ్తే మళ్ళా అప్పుడు ఈ కోట మొదటి ద్వారం అయితే వస్తుంది. అక్కడికి వెళ్దాం. ముఖ్యంగా మనం ఈ కోటలోకి ప్రవేశించాలంటే 7 ద్వారాలు ఉంటాయి. అందులో మొదటి ప్రధాన ద్వారం ఇది. దీనినే ముండ్ల గవిని అని అంటారు. పెద్ద పెద్ద బండరాలతో, ఎత్తైన గొడవలతో ఈ ద్వారం అయితే నిర్మించారు. ఈ ద్వారాన్ని అయితే చూస్తుంటే చాలా ఈజీగా శత్రువులు అయితే ఎవరన్నా ఎంటర్ అయితే చాలా ఈజీగా చంపడానికి అయితే పెద్ద పెద్ద హైట్ పెంచుకొని పైకెళ్ళి వీళ్ళని శత్రువులను చంపడానికి అయితే చాలా ఈజీగా ఉండేటట్టయితే నిర్మించుకున్నారు. కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ మొత్తం కూలిపోయి మొత్తం శిథిలావస్థలో ఉంది. ప్రజెంట్ ఈ ద్వారం గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద తలుపులు ఉండేవంట. ఆ తలుపులపై బంగారం, పంచలోహాలతో చేసిన చెక్కడాలు, తప్పడాలు ఉండేవంట. వాటిని గుప్తనిధుల వేటగాళ్ళు దొంగలించారు. అయితే ఈ కోటని ఇది 11వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యుల సామంతులచే నిర్మించబడిందని చెప్తుంటారు. అయితే శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి కోటలో 60 దాకా బుర్జీలు ఉన్నాయి. ఇంకా ఈ కోట పైన బావులు, గుడులు, గోపురాలు, ఇంకా మసీదులు ఉన్నాయంట. ఇంకా మనకు పైన ఇంకా ఏం కనిపిస్తాయో చూడాలి. అయితే ఇది చూడండి ఒకసారి, గుప్త నిధులు వేటగాళ్ళు నిధుల కోసం ఎట్లా తవ్వి మొత్తం చేశారో. ఇట్లా తోవడం వల్ల మన పురాతన కట్టడాలన్నీ మట్టిలో భూమిలో కలిసిపోతున్నాయి చాలా వరకు. అంతేకాకుండా ఈ శిల్పాలని, చెక్కడాలను చూస్తుంటే ఈ రాజ్యంలో గొప్ప శిల్పకారులు కూడా ఉండేవారని మనకైతే తెలుస్తుంది. పైన చూడండి ఒక కడి మన ప్రధాన ద్వారం ఎగిరిపోయింది. ఇక్కడ ఎవరైతే చేపలు నైట్ కూడా ఉంటారేమో భవిష్యత్తు తవ్వడానికి, గుప్త నీళ్ళు తవ్వడానికి స్టే చేసి ఇక్కడనే పండుకొని తవ్వినట్టున్నారు. మొత్తానికైతే మొత్తం శిథిలావస్థలు. ఇది మొదటి ద్వారం మనకు కనిపించేది, ఇదంతా మొదటి ద్వారం ఇది.
అంటే మొదటి ద్వారం కూడా కొంతమంది భటులు నివసిస్తారు, శత్రువుల నుండి లోపలికి రాకుండా చూసుకోవడానికి. మొదటి ద్వారం ఇది. అయితే ఇట్లాంటివి 7 ఉండాలి. ఇంకా మనకు 7 ఉంటాయా లేక అన్ని కూలిపోయి ఉన్నాయా లేవో ఒకసారి ముందరికి వెళ్తూ చూస్తే మనకు తెలుస్తుంది. కొంచెం అలాగే కొంచెం ముందరికి వెళ్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక మనిషి సింహాన్ని పొడుస్తున్నట్టు ఒక శిల్పాన్ని చెక్కారు. అంటే దీన్ని చూస్తుంటే అప్పట్లో మంచి శిల్పకారులు ఉండేవారని దానికి నిదర్శనంగా ఇదైతే ఈ రాతి మీద చెక్కిన శిల్పం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు ముందర చూస్తూ వెళ్దాం. ఇంకొకటి చూడండి, ఇలా ఒక ఆంజనేయ విగ్రహం అయితే స్తంభంపై చెక్కి ఉంచారు. చూడండి ఎంత బాగా చెక్కారో. ఈరోజు వనపర్తి జిల్లాలోని పానగల్కోట దగ్గర అయినా మీరు చూడని ఎన్నో వింత ప్రదేశం ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. లెట్స్ స్టార్ట్. కొంచెం దూరం వెళ్ళాక రాతి గోడలతోని కొన్ని గోడలు అయితే కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం. చూడండి ఒకసారి మొత్తం కూలిపోయి నల్లగా ఎక్కడెక్కడ చూడడానికి భయంకరంగా ఏదో పాతపడిన గోడలక కనిపిస్తుంటాయి. మొత్తం దాదాపు మొత్తం అంతరించిపోయింది ఈ సామ్రాజ్యం అయితే. మొత్తం వెనుక కొంచెం కనిపిస్తుంది, దానే ఏమంటారంటే మక్కా మసీద్ అనే పేరు మీద ప్రార్థన మందిరం అంటది. ఇంకా చూద్దాం, ముందరికైతే వెళ్దాం దాని దగ్గరికి. చూడండి మొత్తం చెట్లు గిట్లు ఎండిపోయి చెట్లు. ఇది ప్రార్థన మందిరం అంటది. అయితే ఇక్కడ 1 మినార్ 2 మినార్ 3 మినాలు 4 మినాలు ఉంటాయి. అందులో గుప్త నిధి వేటగాళ్ళు దాంట్లో ఏదైనా నిధి ఉంటుందని కూలగొట్టారంట. ఒక్కటి ప్రజెంట్గా అయితే ఒక్కటే ఉంది. ఒకసారి పై కూడా ఎక్కుదాం. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి మొత్తం సున్నప్రాయతో అయితే కట్టిదాగో. వన్ సైడ్ లేదు, వన్ సైడ్ ఒకసారి ఇంకా కూలిపోయింది మొత్తం. ప్రజెంట్ కూలగొట్టిరు గుప్త నిధుల కోసం. లోపలికి వెళ్దాం మంచిగా. లోపల మొత్తం చూడండి, కింద కూడా మొత్తం తవ్వీరు మొత్తం నిధుల కోసం. చూడండి మొత్తం ఏం దొరికినా దొరకదు తెలియదు, కానీ అయితే మొత్తం తవ్వకాలే. మొత్తం ఉన్నాయి అన్ని తవ్వుకుంటా మొత్తం నీళ్ళలో కలిపేస్తున్నారు చరిత్రకు సంబంధించిన ఈ కట్టడాలని. మా వాళ్ళు అలసిపోయి అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూడా తవ్వారు. చూడండి పైన ఎట్లుందో. మొత్తానికైతే మొత్తం చిన్న ప్రాయతం కట్టినప్పుడు కొంచెం గట్టింది. ఒకసారి ఓళ్ళు కూడా వేసి దీని ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం అడుగు చూడండి. మొత్తం ప్రజెంట్గా చెట్లతో అదో ఇంకా కనిపిస్తున్న గుట్ట. ఆ గుట్ట మీద అయితే మనం సరే వెళ్దాము. సరే అయితే ఇంటికి వెళ్ళి ఒకసారి దీని పైకి వెళ్దాం. పైకి వెళ్తే తెలుస్తుంది ఏముందా అనేది. మెట్లు ఎక్కడ ఉన్నాయో లేవు ఒకసారి చూస్తే ఇంకా పక్క ఉండొచ్చేమో. ఇక్కడ మెట్లు అయితే కనిపించినాయి. ఎక్కుదాం, కూలిపోదాం. అంత గట్టిగా చిన్న ప్రాయతం కట్టింది కాబట్టి కొంచెం కట్టినే ఉండొచ్చు. దీనికి మసీదుకు 2 సింహాలు కూడా ఉంటాయని అయితే నేను విన్నాను. సింహాలు అదే 2 వైపుల సింహాలు ఉండి మా రాయి మీద చెక్కి సింహాలు ఉన్నాయని విన్నాను. ఎక్కడ ఉన్నాయి చూడాలి తర్వాత. ఇక చూడండి ఈడొకటి ఆడొకటి ఉండాలి. మొత్తం కూలగొట్టి నిధుల కోసం మొత్తం ధ్వంసం చేసేసారు. ఇదైతే ప్రజెంట్గా అయితే ఒకటి ఉంది. అగో ఆ పైన మన కోట అయితే పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనము. ఒక్కొక్క గుట్ట చుట్టుపక్కల గుట్టల పోటీ అంతా ఫిరాంగులు పెట్టి వాళ్ళ శత్రువులు వస్తే కాల్చేవారంట. మొత్తం ఇదంతా మైదానం. పైకి వెళ్ళి చూపిస్తే బాగుంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇంకా బయటికి వెళ్తున్నాం ప్రజెంట్గా. ఇంతకుముందు సింహాలు చెప్పినా కదా, 2 పక్కల 2 సింహాలు రాతి సింహాలు ఉన్నాయని అన్నారు. ఒక ముందర కనిపించేది అదే రాతి సింహం. 2 ఉండాలి. అంటే ఒకటి కింద పడ్డదిగా, కింద పడేసారు మొత్తానికి. చూడడానికి అంత బాగా చూడండి. ఇట్లా ఎంత మంచిగా కింద పడ్డది. ఇంత బాగా చెక్కారు చూడండి. ఈ మసీదుకు లోపలికి వెళ్ళడానికి 2 సింహాలు వచ్చేటోళ్ళకైతే దర్జాగా మసీద్ అయితే మంచిగా కనిపించేది. ప్రార్థన మందిరం
ఇంకా వేరే తనకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మన సైనికులకు ఒక ఇంట్లో చాలాలు అంటారు అప్పట్లో, దానిలో వాళ్ళ కోసం కట్టారనమాట. అది సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది. మొత్తం మట్టి గోడలు అనమాట, కింద మొత్తం రాయితో కొట్టి పైన మొత్తం టోటల్గా మట్టితోనే కట్టిరు అంతా. వెళ్దాం లోపలికి అయితే వెళ్దాం. చూడండి మొత్తం ఎట్లా ఉందో. మొత్తం అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం మట్టి గోడలు అయినప్పటికీ అంత గట్టిగా ఉండదంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. చూడండి రాళ్ళు ఒక్కటి చిన్న రాళ్ళకు రాళ్ళు పేర్చుకుంటే ఎంత బాగా కట్టారో. మీకు మట్టి గోడలు కూడా స్టెప్పులు కనిపిస్తున్నాయి, అవి కూడా గమనించవచ్చు మీరు. ఒక ముద్దలేక పెద్ద పెద్ద ముద్దలేక పెట్టి ఒక లైన్ ప్రకారం ఆ మట్టి గోడలను అయితే కట్టారు. చూడండి లోపట గూడులు అంటే ఇవి చిన్న చిన్న మా ఇక్కడే సెల్ఫ్లు ఉన్నాయి. అప్పుడు ఈ గూళ్ళు ఎందుకంటే నాకు తెలిసినందుకు అప్పట్లో కరెంటు లేదు కాబట్టి మొత్తం దీపాలు పెట్టడానికి అట్లా నిర్మించారని నేను అనుకుంటున్నా. చూడండి ఒక్కొక్క ఆటగూడు, ఈ గూళ్ళ కూడా బాగా తొగినట్టున్నారు, మొత్తం మట్టి గోడలు. సరే ఇక్కడికి వెళ్ళి ఇంకా బయటికి అయితే వెళ్దాం. అక్కడ మా ఊరు అయితే కూర్చొని వెయిటింగ్ చేస్తారు మా టీం. చూడాలి చూడండి ఎట్లుందో. వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. మళ్ళా లెంత్ అవుతుంది వీడియో. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే నాకు తెలిసినందుకు ఈ 2వ ద్వారం అనుకుంటా. మొత్తం రాయితోని పెద్ద పెద్ద గోడ కట్టిరు. కొంచెం లోపలికి వెళ్తే తెలుస్తుంది మొత్తం మన ద్వారమా లేక ఇంకేదైనా ఉందా అనేది. చింత చెట్టు ఉంది, రాళ్ళైతే రాయితో గోడలు బాగానే కట్టారు, గట్టియే పెద్దగా. అగో ఇక్కడ కూడా అవతల పెద్ద గోడ లోపలికి ఎల్లాకారంలో ఉంది. లోపలికి వచ్చి అక్కడ పై ఇంకో ముందర ఒకటి అయితే చిన్న లోపలికి ఎంట్రీ దారి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి పైన గీన చుట్టుపక్కల అయితే మొత్తం చెట్లు ఎండిపోయి ఉన్నాయి మొత్తం టోటల్ గా. ఈడలు చూడండి లోపల మొత్తం తవ్వకాలు జరిపారు. ఈడ కూడా సున్నపు రాయితోనైతే సున్నపు దాంతో కట్టారు. ఇది మొదటి ద్వారం కంటే 2వ ద్వారం అనుకుంటా. ఇది 2వ ద్వారం బాగుంది. ఇది మొత్తం కథ ఇక శిల్పకళకు ఎక్కువ మొత్తం రాళ్ళ మీద ఎక్కువ చెక్కినట్టుగా అనిపిస్తుంది ఇదంతా. ఇక చూడండి గుప్తలి నిధుల కోసం ఇట తవ్విరు, మొత్తం తవ్వి పెట్టిరు ఇడంతా. ఆడొకటి ఈడొకటి ఓళ్ళు. అవి ఏంటివి అంటే ఆ తలుపుల కోసం అన్నమాట. కింద ఉంటాయి, కింద కాకపోతే మట్టితులు మూసుకుపోయినాయి మట్టిలాగా. అవి పైన తలుపుకు పైన హోల్ ఉండి అట్లా మూయడానికి తెరవడానికి వీలు ఉండడానికి అట్లా చెక్కిరనమాట. మొత్తం తవ్వి మొత్తం మట్టి అయితే ఇంకో ఈ ఒక పక్షి బొమ్మ చెక్కిరు. ఎంత బాగా ఎక్కిరంటే అంత బాగా ఎక్కిరు. ఇవన్నీ అప్పటి శిల్పకారులకు నిదర్శనం అని చెప్పుకోవాలి ఈ రాతి మీద చెక్కినందుకు. ఇక చూడు ఈడ కూడా తవ్వేసారు మొత్తం. ఈడ కూడా తవ్విరు. కింద అడుగున ఏదో బొమ్మలు కూడా కనిపించినాయి. అగో ఈడ సింహం బొమ్మ, ఇంకా ఈడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా పైన ఈడ ఏదో రాతలు లెక్క కనిపిస్తున్నాయి కానీ తెలియదు. ఈడ ఒక సింబల్ అయితే ఉంది. ఇలాంటి పాత పురాతనవి అన్నీ రోజు రోజుకి ఎట్లా అంతరించిపోతున్నాయి. దానికి తోడు ఈ ఏమంటారు మన గుప్తనిధి వేటగాళ్ళు ఇంకా తొందర పాడు చేస్తారు అనమాట. అలా ఆశతో అత్యాశ వల్ల తవ్వి మొత్తం కూలిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. ఈ కోట ఇంకా చెప్పాలంటే కోట గురించి చెప్పాలంటే ఎన్నో రహస్యాలు ఉంటాయి ఈ కోటలో. మనం చూసినంత ఒక 10% కొంచెం చూసినాం అంతేగాని ఇది చాలా పెద్దది. ఎన్నో వందల ఎకరాల వెడల్పులోకి విస్తరించి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద రాజ్యం. ఆడింత ఈడింత, ఆడోకోట ఈడోకోట అనుకుంటా చిన్న చిన్న బట్టులకు జన్నాలకు అందుకోసం కట్టి వదిలేసారు అనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం, చూద్దాం ఇంకేముందో.
ఇది మూడో ద్వారమో లేక తెలియదు కానీ మొత్తం అయితే కూలిపోయింది. ప్రజెంట్గా నాకు తెలిసినంత మూడో ద్వారం అని నేను అనుకుంటున్నా. అయితే ప్రజెంట్గా ఏం లేదు, మొత్తం కూలిపోయి మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇదంతా ఖాళీ ప్లేస్. అక్కడ ఇదంతా చూడండి చెట్లు, ఆడ పైన గుట్ట ఉందా, అక్కడ మళ్ళీ కోట ఉండేది. ఇదంతా కింద ఖాళీ ప్లేస్. యుద్ధాలు ఇక్కడ అయితే 2 సార్లు యుద్ధాలు జరిగినాయంట. 13వ శతాబ్దంలో బహమాని సుల్తాన్ కులీ కుతుబ్ షా విజయనగర సేనలను ఓడించారని కొందరైతే చెప్తారు. మళ్ళీ ఇంకోసారి 1417లో గోల్కొండ పరిపాలకుడైన ఫిరోజా ఓడిపోయినట్లు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ 10 బుర్జులపై ఫిరంగులు ఏర్పాటు చేశారు. కొన్ని అయితే మొత్తం శిథిలమైపోయాయి. ఇక్కడ చిన్న చిన్న ఫిరంగులను మాత్రం నాగర్ కర్నూల్, గోపాల్పేట్, వనపర్తి, పాన్గల్ పోలీస్ స్టేషన్లు అయితే ఉంచారు. అలా కొద్దిసేపటికి అయితే కొంచెం పైకి అయితే వచ్చాము. పైన ఇవి అంతా రాతితోని గోడలు, మన ఏమంటారు ఇండ్ల కంపౌండ్ గోడ ఉన్నట్టే మన ఒక రాజ్యానికి మొత్తం చుట్టుముట్టు గోడ ఉంటుంది. ప్రహారీ గోడ అంట. చూడండి ఒకసారి ఇడికెళ్ళి చూస్తే మన పాన్గల్ కింద ఊరు కనిపిస్తుంది. కింద కనిపించేది అదే ఊరు. ఇక్కడ మళ్ళా ఏదో రాళ్లతో కట్టింది, ఏందో ఖర్చుతో కింది కష్టంతో వెళ్ళి మొత్తం రాళ్లతోనే. ఇక్కడ అయితే మెట్లు ఉన్నాయి కిందికి. బహుశా ఇది ఊళ్ళకు దారి అనుకుంటుంది. చూడండి మెట్లతోని రాళ్లతోని కిందికి, అంటే షార్ట్ కట్ కిందికి ఊళ్ళకి దారి అనమాట. ఈ ప్రెసెంట్ అయితే ఇది మొత్తం రాళ్ళతో. మా టీం అయితే కష్టపడి ఎక్కుతారు పైకి, అలసిపోయారు మొత్తం అయితే ఎండకు. పోతుంటే ఇదంతా ఇంత వెడల్పుతోని, ఇదంతా ఇంత వెడల్పు మొత్తం గోడనే మొత్తం రాళ్ళతోనే కట్టారు. ఈ గోడ పైన ఫిరంగులు పెట్టి అక్కడికి వచ్చే శత్రువులని ఫిరంగులతో దాడి చేసేవారు అంటే. ఇక్కడికి వెళ్ళి కొంచెం అట్లే ముందరికి వెళ్దాం. ఇక్కడ చూడండి పాము కూసం విడిచింది. అంటే పాములు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళతోనే. ఇది ఒక ద్వారము, ఇది కూడా చిన్న ద్వారం అంటే కొద్ది ద్వారం అంటే కదా. ఇదైతే చూడండి మొత్తం మన ఇక్కడ మొత్తం చెక్కి రాళ్ళతో మొత్తం అంటే మొత్తం తోట పోయినాయి పెద్ద పెద్దగా. కింద కనీసం మీరు చూడండి శిల్పకళలు ఎట్లున్నాయి, అన్నీ కూలిపోయింది ప్రజెంట్గా. ఇది ఒక ద్వారం. మొత్తానికి ద్వారాలు అన్నీ పోయినాయి. అట్లా కొంచెం లోపలికి వెళ్తుంటే ఇక్కడ మెయిన్గా సీతమ్మ గుండం అని ఒక బావి, సీతమ్మ బావి అనే ఉంటుందంట. ఆ బావి కోసం ప్రజెంట్గా వెతుకుతున్నాం మేము. అందులో అంటే ఎప్పటికీ ఏ కాలమైనా ఒకే విధంగా నీళ్ళు ఉంటాయని అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఎంత ఎండాకాలమైనా ఎంత ఎప్పుడైనా సరే నీళ్ళు ఉంటాయంట. అంటే ఈ ప్రజెంట్గా మనకు సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రాజ్యం, ఇది. అందుకు ఎంత ఎత్తున ఉన్న బావిలో అంత బండపైన నీళ్ళు ఉంటాయంటే కొంచెం అసలు ఎట్లా ఉంటాయి అనేది ఎవరికి తెలియదంట. అసలు ప్రతి ఎప్పటికైనా ఎండాకాలం అని వానాకాలం అని ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటుందంట. నాకు అనిపిస్తుంది ఇదే అది అనుకుంటా బావి. ఇదే బావి అది. ఎప్పటికీ నీళ్ళు ఎప్పటికీ అట్లా కాకుండా పోతుంది. నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. మామూలుగా రాయిమైన నీళ్ళు అంటే మొత్తం పచ్చగా నాసు పట్టి ఒక రకంగా ఉంటాయి. కానీ అయితే నీళ్ళు మంచిగా అంటున్నావు సార్. నేను కిందికి కూడా వెళ్ళి చూస్తా. చూడండి ఇక్కడ కూడా మొత్తం తవ్వీరు గుప్త నిధుల కోసం. ఒక సింబల్ ఉంది బావిలో. కిందికి దిగాలని వెళ్తుంటే ఇదైతే కనిపించింది. చూడండి నేను దిగుతున్నా. ఇంకో ఇక్కడ కూడా అనువున మొత్తం ఇక్కడ చూడండి ఇట్లా దగ్గర. అంటే బహుశా ఇది ఇక్కడ గుడి అనుకుంటా, గుడి ఉండాలనుకుంటా పక్కన. ఈ బావిని సీతమ్మ బావి అంటారు, కొందరు అయితే రామగుండం అంటారు. ఇక్కడ మీకు 2 చిన్న మూట పెద్ద మూట అని 2 కట్టడాలు కనిపిస్తాయి. అగో చూడండి రాయితో కట్టినది కట్టడాలు. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడు, అదొకటి. ఇతల సైడ్ లో కూడా ఒకటి ఉంటుంది.
చిన్న మూట పెద్ద మూట అని. అసలు ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే కింద భూములకు ఈగుడికెళ్ళి నీళ్లు పంపించేవారంట, అంటే పంట పండించడానికి. ఈ బావిని చూస్తుంటే పైన కూడా ఏదో బావి ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే పైన బావి ఉంటే ఈ రాళ్ళతో పాటు కిందికి వచ్చి ఈ బావిలో కలుస్తాయి అన్నమాట నీళ్ళు. రాళ్ళ సందులోకి వెళ్ళి సన్నగా దారాలకి, ఎందుకంటే భూమిలోకి ఇంకవు కదా రాళ్ళలోకి వెళ్ళి, పైకి వెళ్ళి వచ్చే బావిలోకి వెళ్ళి ఇళ్ళకి వస్తాయి. ఇంట్లో నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఎండాకాలం అనేది 4 నెలలే ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేది వర్షాకాలమే కాబట్టి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ నీళ్ళు ఫుల్ అవుతాయి, పైన కింద ఫుల్ అవుతాయి కాబట్టి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అట్లా రొటీన్ అయితేనే ఉంటాయి నీళ్ళు అన్నమాట. నాకు గెస్ మాత్రం అది. ముందర చూద్దాం. ఇంతకుముందు చెప్పిన కదా గుడి అని, చిన్న విగ్రహం గణేష్ విగ్రహం చూసి అది చూడండి ఎట్లా కూలిపోయింది మొత్తం. ఈ బహుశా గుడి అనుకుంటా. లోపల కూడా వెళ్దాం ఒకసారి, ముందరికి వెళ్దాం ఎట్లుందో. హీరో చూడండి ఎట్లదో హీరో కూడా ఒకటైతే శాసనం కనిపిస్తుంది కడి పైన. ఇది గుడిదే, గుడి లోపల గర్భగుడిలో ఉంటుంది స్తంభం అనుకుంటారు. మీకు ఎవరికైనా ఈ శాసనం డీకోడ్ చేయగలిగితే చేయండి. ఇది తెలుగు, కన్నడ, అరబిక్ భాష 3 భాష కలిపి ఉన్నట్టుంది, లేక తెలుగు కన్నడ మిక్సింగ్ అయినట్టుంది. ఆ శాసనంలో ఏముందో స్క్రీన్ షాట్ తీసుకొని డీకోడ్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం మనం కూడా. ఆ శాసనంలో ఏముందో, ఎవరు కట్టించారు కానీ తెలుస్తుంటాయి ఆ శాసనంలో. సరే గుళ్ళకి అయితే లోపలికి వెళ్దాం. లోపలికి కింద వంగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి గుడి దాదాపు స్తంభాలను దాటి మొత్తం తవ్వి మట్టిని అయితే మొత్తం పైకి లేపారు. కొంచెం అట్లా వంగి వెళ్తున్నాను నేను లోపలికి. చూడండి మట్టే మొత్తం తవ్వి విగ్రహాన్ని ఏం చేశారు, గర్భగుడిలో లోపల మొత్తం తవ్వేసారు మొత్తానికి పైన. చూడండి బహుశా విగ్రహం ఉండాలి, యాక్చువల్గా విగ్రహం లేదు ఏం లేదు, మొత్తం తవ్వేసారు. ఇక్కడ అంటే ప్రజెంట్ ఇక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు కాబట్టి మొత్తం ఎవరి ఇష్టరాజ్యం అలా నడుస్తుంది. పోలీసులు కూడా అంత పట్టించుకోకపోవడం వల్ల నడుస్తుంది అంతా. గుండం అయితే ఇది కొంచెం ముందరికి అయితే వెళ్తే ఇంకా అప్పట్లో మొత్తం పక్కన ఇండ్లు మొత్తం కట్టడాలు అయితే కనిపిస్తున్నాయి. నా మొత్తం అంటే రాజ్యం మొత్తం కొంతమంది సైనికులు కింద నివసిస్తే ఎక్కువ మంది పైన నివసించేవారు. మొత్తం రాజుకు సంబంధించిన ఉంటారు అధికారులు అంతా. ఈ పక్కన ఈ రాతి గోడలన్నీ, ఈ కనిపించే రాతి గోడలంతా వాళ్ళకి సంబంధించిన ఉండడానికి నివాసంగా ఏర్పరచుకున్నారంతా. చూడండి టోటల్గా 95% కోట అయితే మొత్తం మట్టిలో కలిసిపోయింది. కాలం గడిచిన కొద్దీ కొంచెం అంతరించిపోతుంటే అందరికీ మించి ఈ గుప్త నిధులు వేటగాల వల్ల ఇంకా ఎక్కువ అంతరించిపోతుంది. ఇది ఒక్కటే కోట కాదు, ఇట్లా చాలా కోటలు ఇట్లా అంతరించిపోతున్నాయి. అందుకే మన ఛానల్లో సాధ్యమైనంత వరకు అన్ని కోటలను అంటే పురాతన కట్టడాల గురించి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఆదివారం 12:45 మధ్యాహ్నం పూట ఒక వీడియో రిలీజ్ అవుతుంది, చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలు చూడడానికి. చూడండి ఇక్కడ కూడా మొత్తం కూలిపోయింది. ఇక్కడ మొత్తం తవ్వేసారు. గుప్త నిధులే ఈ కోట నిండా ప్రతిరోజు గుప్త నిధుల వేట నడుస్తూనే ఉంటుంది ఈ కోట పైన. దాదాపుగా చిన్న కోట కాదు, మీకు ఈ గుట్ట ఒక్క గుట్టనే కానీ నేను చూపించింది. అక్కడ మొత్తం టోటల్ చాలా ఉంది, మస్తు వెడల్పు ఈ కోట. చూడండి మొత్తం ఇక్కడ చెట్లు గిట్లు మొత్తం రాజ్యాలు అప్పటి వాళ్ళ ఇండ్లు ఇవంతా. ఆ మట్టి గోడలు అయినా సరే వర్షాలకు కరిగిపోకుండా అప్పటికి కూడా ఇప్పటికి అట్లే ఉండిందంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా గుండంలో రామగుండంలో నీళ్ళు ఇప్పటికీ అట్లే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎండిపోకుండా ఉండడానికి కారణం నేను అనుకున్నదా కాదో కూడా తెలుసుకోవాలి. పైన ఇంకొక బావి, ఇట్లా బావి ఉంటే బావిలకి వెళ్ళి బావి నీళ్ళు వస్తే అదే ఉండొచ్చు. ఇది చిన్నది బావి లేక ఉంది కానీ బావి కాదు అనుకుంటా, లేక కూడిపోయింది. కానీ నీళ్ళు అయితే కింద అడుగున చెట్ల కింద అడుగున కింద కొన్ని ఉన్నాయి. ముందరికి వెళ్తే ఇంకో పక్కన రాయినట్టు కొలిచారు. అటు వీళ్ళ రాయికి వెళ్ళి ఆలోచిస్తున్నాం. ఇక్కడ సైడ్కి అయితే లెఫ్ట్ సైడ్లో కొంచెం దారి కనిపిస్తుంది, అక్కడనే వెళ్తున్నాం. నడి బండ, సింగిల్ బండ పైన పెద్ద బండ పైన తవ్వీరు మొత్తానికి, అంటే చెక్కి తీసిరు బండ. ఎందుకంటే శవాలను కాల్చడానికి తీసారు.
అంటే అప్పట్లో కింద కట్టెరేసి శవాలను కాలిస్తే అక్కడ ఉన్న ఓన్ మట్టిలో కలవకుండా ఓన్ బండరాయి కాబట్టి మొత్తం బూర్దిలా ఎముకలు ఈజీగా దొరుకుతాయని అట్లా శవాలను కాల్చడానికి మాత్రం ఆ గుట్ట తీశారని తెలుస్తుంది. చూడండి, నేను అనుకున్నట్టే ఇది ఒక బాయి అనుకుంటున్నా పైన, అంటే కింద రామగుండం చూసాను దానికి సేమ్ అదే లైన్లో కొంచెం అదే బండకు పైన బావి ఉంది. ఇక్కడ బావి ఉందంటే కంపల్సరీ నేను అనుకున్న గెస్ కరెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఈ బావిలకి వెళ్ళి అందులోకి నీళ్ళు వెళ్తాయి అన్నమాట. అందుకు ఆ బావి దిప్పొకటాయి వర్షపు నీళ్ళు అంతా ఇంట్లో స్టోరేజ్ అవుతాయి, గుట్ట మీదకి వెళ్ళి అంతా వచ్చేసి ఇంట్లో స్టోరేజ్ అవుతాయి. ముందర ఎదురుగా పెద్ద బండ కలుస్తుంది, అదే బండకి ఇట్లా స్ట్రేట్గా కింద రామగుండంగా ఉంటుంది అన్నమాట. అప్పటి వాళ్ళంటే గ్రేట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఎండిపోకుండా ఉండడానికి ప్లాన్ ఏ ప్లాన్ బి లేక బావి మీద బావి పెట్టి నీళ్ళు ఎండిపోకుండా ఉంచిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ గుండ్లో అవుతానే రామగుండం ఉండేది, ఈ నీళ్ళు కిందికి బండపోటు చారుకుంటా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదే బావి పైన నీళ్లు పైకి వెళ్ళి వచ్చి కిందికి అన్న జారుతాయి, కింద కూడా కిందికి వస్తాయి నీళ్ళు, కింద కూడా కొంచెం ఉన్నాయి. అంతేకాకుండా ఇంత పెద్ద కొండపై మైదానం లాంటి ఒక ప్లేస్ కూడా ఉంది, ఆ ప్లేస్ ఇప్పుడు చెప్తాను. ఇది చూడండి, పైన ఒక మైదానం ఉండేదంట అని చెప్పిన కదా, ఇదే ఆ మైదానం. పైన అంత పెద్ద గుట్ట పైన మంచిగా ఉంది. చూడండి ఇంత వెలుపుగా పల్లెంలోకి ఉంది బాక్స్, ఇది చెట్లు ఎండిపోయి పడ్డాయి. ఆ ఎడ్జ్కి అయితే మీకు చూపిస్తే ఇంతకుముందు ఒకటి ప్రార్థన మందిరం, అదే మక్కా మసీద్ అని చెప్పిన అసలు ప్రార్థన మందిరం, అది కూడా ఈ పైకి అయితే అన్నీ కనిపిస్తాయి. కింద ఎలాంటి శత్రువులు వచ్చినా పైన ఈ ఉన్న వాళ్ళకైతే ఈజీగా కనిపిస్తారు. ఆడ పైన కనిపిస్తుందా, ఆడ ఈ పక్కన చిన్న గుట్టలు ఉన్నాయా, ఇక్కడ మొత్తం బట్టలతో నిండి ఉంటుంది అంతా. ఎక్కడక్కడ పైన ఎక్కడైతే పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కట్టడాలే, బుర్జులు ఇవన్నీ అక్కడ బట్టలు ఉండి ఫిరంగులు పెట్టుకొని ఎవరైనా శత్రువులు వస్తురా లేరా అని చూసుకుంటూ అలా కావాలైతే కాస్తుండేవాళ్ళు. ఇప్పుడంటే పోలీసులు అంటే అప్పట్లో పోలీసులు లేరు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రాజ్యాలు పెద్ద పెద్ద కొండలపై నిర్మించుకున్నారు. ఈ పానగల్ కోట ఎన్నో రహస్యాలను తన భూగర్భంలో దాచుకుంది. అయితే మేము నెల రోజులు తిరిగినా ఏవో కనిపిస్తూనే ఉంటాయి. మేము తిరిగినంత ఒక్కరోజు కాబట్టి 10% కూడా చూపించలేవో నాకైతే తెలియదు, కానీ కొంతవరకు అయితే మేము కనిపించిన కాడికి చూడండి మొత్తం శిథిలమైపోయింది. ప్లాన్ ఏ బి అనుకుంటే ప్లాన్ సి కూడా ఉంది. ఇది సి బాయ్ అంటే 3వ బాయ్, ఇది పైన ఇంకా బాయిన అంటే ఈ ఇళ్ళకి నీళ్ళు బి బాయిలోకి అవుతాయి, బిలోకి వెళ్ళి ఏ అంటే రామగుండం ఎప్పటికి నీళ్ళు ఉండే బాయినట, పైకి వెళ్ళి నీళ్ళు వచ్చి అందులో జారుతాయి.